జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. సో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. తెలంగాణలో 1-2 సీట్లు వచ్చినా కూడా, పెరిగినా కూడా అది పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అనుకూలమైనటువంటి పవనాలు కానీ, అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ లేనే లేవు. దానికి సంబంధించినటువంటి అంశం, పేద మహిళలకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్, రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు, కనీస వేతనం రోజుకు 400, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా, కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు, కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టము, పేపర్ లీకేజీలు అరికెట్టేందుకు చర్యలు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ, ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో, 5 న్యాయాల్లో 25 గ్యారంటీలకు చోటు, అదనంగా దేశవ్యాప్తంగా పాత పింఛను, రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ. తెలంగాణలో, కర్ణాటకలో ఎట్లయితే హామీలు ఇచ్చారో ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగ అధికారంలో వచ్చేది కాబట్టి సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా ఒక మేనిఫెస్టో ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చేసేది ఏం లేదు. దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే ఉపయోగపడుతుందో అది లేదు అనేటువంటి అంశం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది.